హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర విద్యార్థులు స్థానికులతో కలిసి మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ మొదటి నుండి హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సల్కం చెరువు నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉండగా ఎవరికి వారే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఓవైసీ కాలేజ్ పైనే పదే పదే ఎందుకు ప్రశ్నిస్తున్నారని, ఏ వర్గం కాలేజ్ అయినా ఒకటే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా సామాజిక కోణంలో పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. అగైన్ దీంట్లో కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి కూడా హైడ్రా మీద తీసుకెళ్ళడం జరుగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే కనుక హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మూసీకి సంబంధం లేకుండా కానీ మూసీకి మాకు చేయటం అండ్ అట్లానే పేదల మీదకి వెళ్తున్నారు అని చెప్పడం. ఓవైసీ కాలేజ్ విషయంలో కూడా గతంలో కూడా మేము చెప్పాం జరిగింది. యాక్చువల్గా ఒక ట్విట్టర్ స్పేస్ అనే దాంట్లో ఒక ఎన్ఆర్ఐస్ అందరూ కూడా జరిగిన ఇంటర్వ్యూలో వాళ్ళు చాలామంది దేశాల నుంచి అందరూ కూడా అడిగినప్పుడు దాంట్లో ఒక ప్రశ్నకి మైలార్దేవరపల్లి అక్కడ దాని దగ్గర ఉన్నటువంటి ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఫుట్పాత్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ పేదవాళ్ళే అవి తీయాలని ఎవరు అడిగినప్పుడు లేదు హైడ్రా ఒక సామాజిక కోణంతో పనిచేస్తుందని చెప్తూ దాంట్లో భాగంగా కూడా వేరే స్కూల్స్ దగ్గర కానీ లేకపోతే ఇట్లా కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఈ ఓవైసీ కాలేజ్ కూడా మీరు చూస్తే కనుక 2015-16లో ఈ కాలేజ్ నిర్మాణం జరిగింది. 2015-16 నిర్మాణం అయిన తర్వాత ఆ పక్కన కాలనీ కూడా వచ్చింది, ఒక ఎంఎం కాలనీ వచ్చింది, ఈ కాలేజ్ కూడా అయింది. 2016 తర్వాత అంటే డిసెంబర్ 16వ తారీఖు 2016న ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఇంతవరకు ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ కానిది ఇట్లా ఏది ఆ సూరం చెరువు ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అలా ఇంకా 550-600 చెరువులు ఉన్నాయన్నమాట సిటీలో. అంటే దాదాపు 80% చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయింది కేవలం ఒక 140 చెరువులకి. మిగతా దాదాపు 550 చెరువులకు అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అది కూడా 10-15 ఏళ్ల క్రితం అయింది. ఇప్పటివరకు మళ్ళీ దరఖాస్తు ఇంకో 100-200 చెరువులకు అసలు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా లేదు. అసలు ఎక్కడ కూడా ఏ ప్రిలిమినరీ లేదు, ఫైనల్ లేదు. సో ముందు నోటిఫికేషనే కాలేదు, అంటే ప్రాసెసే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకుండా మనం దీని మీద ఎవరికి వాళ్ళు దోచినట్టు వాళ్ళు మాట్లాడటం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఇవన్నీ చెప్తున్నారు. సో ఎన్నిటికి అతీతంగా హైడ్రా మేము చెప్తున్నాం తప్పకుండా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా, ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఒక సామాజిక కోణం. ఎందుకంటే చాలా ఇల్లులు కట్టారు, చాలా ఇది ఉన్నాయి. మేము క్లియర్గా చెప్పాం అనాథరైజ్డ్